హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీ రుక్మిణీ పాండురంగాశ్రమం, మర్గూకు గ్రామం, సిద్దిపేట జిల్లా. స్వాగతం సుస్వాగతం. శతకోటి హరే రామనామ జపయజ్ఞము, అఖండ హరే రామనామ సప్తాహము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, హరే నామేవ కేవలం. ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు మనము పాండురంగాశ్రమంలో సప్తాహ భజనకు రావడం జరిగింది. ఇదిగోనండి, మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మన పాండురంగాశ్రమంకి. నేను ఫస్ట్ ఈ పాండురంగాశ్రమంలో సప్తాహ భజన గురించి చెప్తాను. తర్వాత ఈ పాండురంగాశ్రమం గురుదేవులు ఎవరు స్థాపించారు అన్ని ఫుల్ వీడియోతో సహా మన ఛానల్లో చెప్తాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఎందుకంటే రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కన వెహికల్స్ పోతాగా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరు లేని ప్రశాంతంగా నా వీడియోని చూడండి. ఎందుకంటే చాలా ఎంతో ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వికాస్ చాలా మంచి మెసేజ్ మాకు చూపించారు, మీరు కూడా ఇట్లా రావాలనుకుంటారు, అలా ఉంటుంది ఈ వీడియో. ఓకే, చివరి దాకా చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ టాపిక్ వెళ్ళిపోతే మనకు ఈ ఎంట్రన్స్లో ఇలా పాండురంగ స్వామి స్తూపం ఉంటుంది. ఓకే, తర్వాత మనం వెళ్తుంటే పచ్చని ప్రదేశాలు, ఆ పచ్చని ప్రదేశాలతో ఈ ఆశ్రమం ఉంటుంది. తర్వాత ఇట్లా వెళ్తూ ఉంటే మనకు పాండురంగ స్వామి యొక్క భక్తుల యొక్క విగ్రహాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఇక్కడ పచ్చని పూలు మధ్యలో పాండురంగ స్వామి కనబడతాయి మనకు ఇక్కడ. నేను ఇంకో వీడియో చేసి పెడతాను, ఎందుకంటే వీళ్ళ పేర్లు చెప్తాను, నేను పెడతాను. ఇక్కడ స్వామివారి భక్తులు నాకు కొన్ని తెలుసు పేర్లు, కొన్ని చెప్తాను, కొన్ని తెలియనియేమో తర్వాత చెప్తాను. ఇక్కడ తెలిసి ఇక్కడ భక్త తుకారాం అనుకుంటా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. చూడండి, మనకి ఇక్కడ భక్త తుకారాం కనబడుతున్నాడు. తర్వాత మనకి ఇక్కడ ఈ భక్తుడు ఎవరు తెలియదు మనకు. తర్వాత మీరాబాయి అనుకుంటా అక్కడ ఉన్న అమ్మవారు. చూద్దాం, ఇక్కడ మనకు మీరాబాయి అమ్మ దర్శనమిస్తుంది. ఎంతో కృష్ణునికి, మీరాబాయి అంటే కృష్ణ భక్తురాలు కాబట్టి మనకి ఇక్కడ మీరాబాయి అమ్మ కనబడుతుంది మనకు. ఇక్కడ చూడండి, మీరాబాయి హరే కృష్ణ అమ్మ, జై శ్రీరామ్. తర్వాత ఇక్కడ మనకు కబీర్ దాస్. ఓకే, కబీర్ దాస్ భక్తుడు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఈ ఆశ్రమంలో చూడండి, మీరు ఎప్పుడైనా నేను ఒక లొకేషన్ కూడా పెడతాను. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఫుడ్డు మనకు ఉండడానికి వసతి కూడా ఉంటుంది. మళ్ళీ అందులోటి ఇక్కడ ఆశ్రమంలో మనం మెయిన్ ఎంట్రన్స్ కాడ కాలు పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే మనకి ఎప్పటికీ నిరంతరము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామము మనకు చెవులు నిండా. అసలు ఇక్కడికి వస్తేనైతే అసలు మనకు ఎట్లా అంటే ఒక దేవుని వైకుంఠంలో ఉన్నామా అన్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఎలా అంటే మనకు ఇక్కడ మనం నిత్యము వ్యవహార జీవితాన్ని అనేది అసలు గుర్తుకు రాదు. ఎలాంటి సంసారంను మర్చిపోవాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ స్వామి భజనలు చూస్తుంటే ఏర్పడుతుంది. సంసార సాగరాన్ని దాటి సంకీర్తన చేయడానికి మన త్యాగే వెళ్తారు కదా, అలాంటి భక్తిని మనకి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ ఆశ్రమంలో అడుగుపెట్టినప్పటి నుంచి హరినామం మొత్తం చూడు నిండా హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామమే నిరంతరము. హరే రామ నామమే ఎప్పటికీ మనకు చెవుడు నిండా వినబడుతుంది. ఇక్కడ మనకు భక్తులు కనబడుతున్నారు.
వీళ్ళని దర్శించినంతనే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే వీళ్ళ దర్శనం మనకు అవుతుంది. ఇప్పుడు ఇంకా మీకు ఆల్రెడీ శబ్దం వినబడుతుంది కదా, హరే రామ హరే కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు చెప్పినాక నేను అలాగా. ఇప్పుడు మనం అక్కడ కూడా వెళ్తాము, చూపిస్తాం మీకు అందరికీ. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ భక్తులు ఉన్నారు చూడండి. తర్వాత నేను ఈ సపరేట్గా ఈ భక్తులు పేరు తెలుసుకొని సపరేట్గా మీకు భక్తుల పేరుతో సహా నేను మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను. ఓకే, నాకు ఇక్కడ భక్తులు కనబడుతున్నాడు. తర్వాత వీళ్ళందరు భక్తులు మనకు కనబడతారు. చూడండి ఇక్కడ మనకు భక్తుల విగ్రహాలు కనబడతాయి. శతకోటి హరే రామ నామ జపయజ్ఞం అండి. అంటే నేను కొత్తగా స్టార్ట్ చేసినా కదా, అంతకుముందు తెలుసు, బట్ నేను చదువుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం వీలు కాలేదు వీడియో అప్పటి నుంచి చేయడానికి. కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసిన కాబట్టి ఇది శతకోటి హరే రామ నామ జపయజ్ఞం అంటే 100 కోట్ల జపం. దేనికి? లోక కళ్యాణానికి. శతకోటి హరే రామ నామ జపయజ్ఞం దేనికంటే లోక కళ్యాణానికి మనకు ఇక్కడ భజన చేపిస్తారు. మనకి ఇక్కడ రామకోటి స్తూపం కనబడుతుందండి. ఇక్కడ రామకోటి రాసి అక్కడ స్తూపంను స్థాపించారు. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్. అదేమో మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది. ఇక్కడ మన ఇప్పుడు ఇంతకుముందు చూపించిందేమో ఇంకా కొంచెం భక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది. ఇంక ఎప్పటికీ హరే రామ నామ జపయజ్ఞమే జరుగుతుంది. ఇక్కడ మనకు అందరికి భక్తులు వచ్చి హరే రామ నామం అనేది మనకు చేస్తారు. ఎప్పటికీ ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన చాలు హరినామము చెవున పడును. హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే. చూడండి ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ కాడ ఇక్కడ ఈ ఆశ్రమను స్థాపించిన గురువు మనకి ఇక్కడ కనబడతాడు. వాళ్ళది ఆశ్రమం ఇది. డ్రెస్ కోడ్ తోటి చేస్తున్న భక్తులు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇక్కడ మనకు గురుదేవులు భావానంద స్వామి వారి మఠం, భావానంద స్వామి వారి నివాసం ఇక్కడ ఉండేది. ఎంత హరిరామ నామం ఎల్లప్పుడు ఎక్కడ మనం విన్నా హరే రామ నామమే. ఇక మనకి ఇక్కడ మెయిన్ గుడి రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారి గుడి. ఇక్కడ ఈరోజు వార్షికోత్సవం కూడా, అందులో చాలా భక్తులు వచ్చారు. ఇక మనకి ఇక్కడ గరుడ స్తంభం స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటే ఎంతో చాలా మంచిది. ముందుగా మనకు దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుడు. ఇక ఈ అమ్మ నాకు తెలిసిన చాలా భక్తురాలు. ఇది మెయిన్ గుడి. ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి అభిషేకం విశేషంగా ఉంటుంది. ఆ వీడియో నేను కూడా పెడతాను, చూడండి. పాండురంగ స్వామి మెయిన్ గుడి. తర్వాత మనకు
మనకు దర్శనమిస్తున్న మహాదేవుడు అమ్మవారు సమేత. తర్వాత మనకు దర్శనమిస్తున్న సీతారాముడు పట్టాభిషేక సమేత శ్రీ సీతారామ స్వామి మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. పాండురంగ వార్షికోత్సవం కాబట్టి స్వామివారి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా అలంకరించారు. నేను రాత్రి ఇంకా చూపిస్తాను మంచిగా. ఇక్కడ తర్వాత భావానంద స్వామివారి యొక్క శిష్యుడైన విష్ణునాథుల గురుదేవుల నివాసం. ఇగో ఈయన విష్ణునాథుల గురువు. ఈయన కూడా ఒక గురువు, భావానంద స్వామి వాళ్ళ కొడుకు. స్వామివారి ధ్యాన మందిరం ఎవరిది? విశ్వనాథ స్వామివారిది. ఇగో ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు కనబడతాడు. ఇగో ఇది మనకు సాల మండపం. ఇక్కడ అఖండ హరే రామనామం జరుగుతుంది. సాల మండపం.